తమిళనాడులోని కరూర్లో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని రిటైర్డ్ జడ్జ్ అరుణ జగదీశన్ సందర్శించారు. ఘటన జరిగిన తీరుని ఆమె తెలుసుకున్నారు. పోలీసులు అధికారులు వారి మధ్య తోపులాట జరిగిన తీరును కూడా వివరించడం జరిగింది. ఘటనా స్థలంలో చెల్లా చెదురుగా పడి ఉన్న చెప్పులు, జెండాలు, బ్యారికేడ్స్, ఇతర వస్తువులను అరుణ జగదీశన్ స్వయంగా పరిశీలించారు. జనం ఏ స్థాయిలో వచ్చారు, విజయ్ ఎప్పుడొచ్చారు, ఎలా అసలు ఆ తొక్కిసలాట జరిగింది అనే విషయాలను ఆమె కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న హాస్పిటల్కి కూడా వెళ్లారు. ఆ హాస్పిటల్ని సందర్శించారు. గాయపడ్డ వాళ్ళంతా ప్రెజెంట్ కోలుకుంటున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. జిల్లా కలెక్టర్ తంగవేల్ అధికారికంగా ప్రకటించారు. ఘటన జరగగానే ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారని, కరూర్ వచ్చారని కలెక్టర్ చెప్పారు. గాయపడిన వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ జరుగుతోందని కలెక్టర్ తంగవేల్ చెప్పారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని కలెక్టర్ తెలిపారు. కరూరు హాస్పిటల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని మరణాలు చోటు చేసుకోకుండా తమిళనాడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వివరించారు. మరోవైపు తొక్కిసలాటలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అందజేస్తూ ఉన్నారు పోలీసులు. కొందరి అంత్యక్రియలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. Conduct this event at a place called Lighthouse Roundana. This was not accepted by the police because it was considered to be a high risk place, considering a large petrol station on the left side and the river Amravati bridge on the right side. So the officers decided it's not advisable to give permission there. So they asked for one more place called the Ulavar Chandai. So that was also examined, and they told them that also the kind of capacity that you're going to bring is not going to accommodate in that place. So keeping that as an option, we suggested a place called Velayadapura, this one. Because this was conducted in the recent past by one of the political parties with about 12 to 15,000 people were gathered there, and it went off very peacefully. So that was suggested to them. So they also went and saw the place, they finally agreed, they gave it in writing.